ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాల్టి వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందండి. గార్డెన్‌లో సోలార్ లైట్స్‌లో కొత్త న్యూ లుక్‌నైతే క్రియేట్ చేసేసా. సో, మీరు ఈ వీడియో చూసిన తర్వాత మనకి లైటింగ్స్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలో ఒక ఐడియా వస్తుందని చెప్పి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎండ్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్‌ని కనుక ఫస్ట్ టైమ్ కనుక ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో, ఇప్పుడైతే వీడియోలోకెళ్ళిపోదాము. ముందుగా మనకి కార్ షేడ్ అయితే ఉంది కదండీ! సో, కార్ షేడ్ ఇంతకు ముందు నేను ఓల్డ్ వీడియోలో కూడా పోస్ట్ చేశాను. ముందున్న కార్ షేడ్‌కి కూడా లైటింగ్ అయితే ప్లాన్ చేసేసాను. యాక్చువల్‌గా ఇది గార్డెన్‌కి కంటిన్యూషన్ ఉంటుంది కాబట్టి మొత్తం కూడా ఒకటేసారి లైటింగ్ అయితే అరేంజ్ చేసేసామనమాట. సో, దీనికోసం నేను చిన్న చిన్న లైట్స్ అయితే పర్చేస్ చేశానండి అమెజాన్‌లో. చూస్తున్నారు కదా! చాలా మంచి లుక్‌నైతే ఇచ్చింది. మనకి ఆ ఫోకస్ మనకి హ్యాంగింగ్ పాట్స్ మీద కూడా పడి మంచి లుక్ అయితే క్రియేట్ చేసింది. అలానే మనం లైటింగ్ ప్లాన్ చేసుకునేటప్పుడు కలర్ ఆఫ్ ద షేడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి 3 టైప్స్ ఆఫ్ షేడ్స్ అయితే ఉంటుంది లైటింగ్‌లో. ఒకటి వార్మ్ వైట్, అట్లనే నేచురల్ వైట్ అండ్ అట్లనే కూల్ వైట్ అనమాట. మాక్సిమం ఇప్పుడు అందరూ కూడా వార్మ్ వైట్సే యూజ్ చేస్తున్నారండి. ఎందుకంటే అది గ్రీనరీ ఉన్న చోట బాగా ఎలివేట్ అవుతుంది లుక్ అనేది. అండ్ అట్లనే ఇంటీరియర్స్ అయినా, హోమ్ డెకోర్స్ అయినా మనకి ఆ లైట్‌లో మంచిగా బాగా కనిపిస్తుందనమాట. అందుకే వార్మ్ వైట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారు. అండ్ అట్లానే లాంతర్ షేప్‌లో ఉన్న 2 లైట్స్ అయితే పర్చేస్ చేశానండి అమెజాన్‌లో. ఇది కూడా చాలా మంచి లుక్ అయితే క్రియేట్ చేసింది. చూస్తున్నట్టయితే ఇది కొంచెం కాపర్ షేడ్ అయితే ఉంది. ఇది ఒరిజినల్ కాపర్ ఏం కాదండి. జస్ట్ డొల్లలా ఉందనమాట మోడలు. వెయిట్ కూడా చాలా తక్కువుంది. మంచి రీజనబుల్ ప్రైస్‌కే వచ్చింది. మీకెవరికన్నా కావాలంటే లింక్స్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తా. చెక్ చేసేయండి. అండ్ ఆన్ చేసిన తర్వాత మంచి లుక్ అయితే ఇచ్చిందండి అది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇది కూడా సోలార్ లైట్సే అనమాట. సో, సోలార్ లైట్స్ ఉంటే గనక మనకి బెనిఫిట్ అండి. ఎందుకంటే మనం వైరింగ్‌తో ఏం పనుండదు. జస్ట్ మనం అలాగా సాయిల్‌లో గుచ్చేస్తే చాలు. మనకి ఎండున్నప్పుడల్లా అది చార్జ్ అయిపోయి మనకి లైట్‌నైతే ఇస్తుంది. ఈవినింగ్ అయిన తర్వాత డార్క్ అయిపోయాక. సో, ఇప్పుడు చూపించే లైట్స్ వచ్చి మీకు ఆల్మోస్ట్ 1 ఇయర్ అయితే అవుతుందండి. సో, ఇది రివ్యూ చాలా బావుందని చెప్పి నేనైతే మళ్ళీ పర్చేస్ చేశాను గార్డెన్ కోసం. నేను ఇది హోమ్ ఎలివేషన్‌లో కూడా కొన్నైతే పెట్టించాను. అండ్ ఇక్కడ మాత్రం కొన్ని గార్డెన్‌కైతే పెట్టించా. ఇది సెన్సార్ బేస్డ్ కాబట్టి మనకి ఫస్ట్ కొంచెం లైటే వస్తుందనమాట. మనం దగ్గరికెళ్ళే కొంది లైట్ అయితే బ్రైట్‌గా అవుతుంది. చూస్తున్నారు కదా! బ్రైట్‌గా ఎట్లా అవుతుందో నేను దగ్గరికి మూవ్ అయ్యే కొంది లైట్ అయితే డార్క్ అయిపోతుంది. సో, ఇదొక బెనిఫిట్ అండి. సోలార్ లైట్స్ ఉండటం వల్ల మనకి ఎక్కువ కరెంట్ కాలే అవకాశం ఉండదు. అండ్ మనకి మర్చిపోయాము, అయ్యో! లైట్ లేదు అన్న ఫీలింగ్ కూడా ఉండదనమాట. అండ్ చూస్తున్నట్టయితే లెఫ్ట్ నుంచి రైట్ వరకు మీకొకసారి చూపిస్తా. లుక్ అయితే ఇట్లా అయితే క్రియేట్ అయిపోయింది. అండ్ మనం లైటింగ్స్ అనేది మంచిగా ఉంటేనే గార్డెన్‌లో కూర్చునేటప్పుడు మంచి ఫీల్ అయితే వస్తుందండి. నైట్ టైమ్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. యాక్చువల్లీ ఈ ఐడియా నాకు చాలా నచ్చిందండి సెన్సార్ బేస్డ్. ఎందుకంటే మనకి గార్డెన్‌లో మరీ టూ మచ్ హెవీ లైట్ ఉన్నా కూడా బాగోదనమాట. మనకి కొంచెం డిమ్‌గా ఉంటేనే బావుంటుంది ఆ ఫీల్ అయితే. సో, అందుకని నాకు ఈ ఐడియా అయితే చాలా చాలా నచ్చింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటివి తీసుకొని ట్రై చేసుకోండి మీ గార్డెన్స్‌లో ఆర్ ఎల్స్ హోమ్ ఎలివేషన్‌లో కూడా పెట్టుకోవచ్చనమాట. నేను హోమ్ ఎలివేషన్‌లో ఎక్కడెక్కడ పెట్టానో కూడా చూపిస్తానండి. సో, చూస్తున్నట్టయితే మీరు నేను నడుస్తూ ఉంటే లైట్స్ అనేవి బ్రైట్ అవుతూ ఉన్నాయి గదా! సో, ఇట్లాగా మనం ప్లాన్ చేసుకోవాలండి లైటింగ్స్ కూడా. అండ్ మాక్సిమమ్‌గా మనం సోలార్ లైట్స్ ప్రిఫర్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. నేను 2 యూజ్ చేశాను కాబట్టి. వైరింగ్‌తో అయితే మనకి పని ఎక్కువవుతుంది, ఖర్చు ఎక్కువవుతుంది. అట్లనే మెయింటెనెన్స్ కూడా ఎక్కువవుతుందండి కంపారిటివ్‌లీ సోలార్ లైట్స్‌తో కంపేర్ చేస్తే. ఎందుకంటే మనం గార్డెన్ ఏరియాస్‌లో వాటరింగ్ అనేది ఎక్కువ చేస్తూ ఉంటాం గాబట్టి వైరింగ్ చేసిన చోటల్లా కొంచెం మనకి ఇష్యూస్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుందనమాట. సో, అందుకని నా ప్రిఫరెన్స్ ఏంటంటే సోలార్ లైట్స్ ప్రిఫర్ చేయండి. మీకు కొంచెం ఈ పర్గోలాస్ వాటి దగ్గర మాత్రం కొంచెం నార్మల్ లైట్స్ పెట్టుకోండి. అంటే ఎలక్ట్రిక్ బేస్డ్ లైట్స్ పెట్టుకోండి. అప్పుడు మీకు ఎటువంటి ఇష్యూ అయితే రాదు. సో, ఫ్రంట్ మీకొక్కసారి చూపిస్తా దగ్గర నుంచి. సో, కొంచెం నైట్ అవ్వడం స్టార్ట్ అయిందండి. సో, చూస్తున్నారు కదా! ఫోకస్ అంతా కూడా మనకి ఇలాగా హ్యాంగింగ్ పాట్స్ మీద పడి చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే క్రియేట్ అయింది. సో, నాకైతే చాలా చాలా నచ్చిందండి. మీకెట్లా అనిపించిందో కామెంట్ చేసేయండి. సో, కొన్ని ఎలివేషన్‌లో గూడా పెట్టానని చెప్పా గదా! అది గూడా మీకు చూపిస్తా.
సో, మనకి ఆ లాంతర్ లైట్స్ కూడా బయట నుంచి ఇట్లా అయితే కనిపిస్తుందండి. మనకి గేట్ హైట్ ఎక్కువ రాలేదు కాబట్టి, మనకి ఆ లైట్స్ కూడా మనకి దూరం నుంచి బాగా కనిపిస్తుందనమాట. సో, అదొక రీజన్ లాంతర్ లైట్స్ కొనడానికి. సో, ఇది గార్డెన్ పార్ట్ అండ్ కార్ షేడ్ పార్ట్ కొంచెం డివైడ్ అవ్వటానికి మేము మధ్యలో గేట్ అయితే పెట్టించాం. మోరోవర్ మాకు డాగ్ కూడా ఉన్నాడని మీకు ఆల్రెడీ చెప్పా గదండీ! జర్మన్ షెపర్డ్. సో, అగ్రెసివ్ బ్రీడ్ గాబట్టి ఆ రిస్క్ తీసుకోలేము. అందుకని గేట్ అయితే వేయించాము. యాక్చువల్లీ ఇది ఓపెన్ విల్లా కమ్యూనిటీ అనమాట. సో, నెక్స్ట్ ఎలివేషన్‌లో అక్కడక్కడ పెట్టించా అని చెప్పా గదా! సో, ఎంట్రన్స్‌లో అయితే ఇక్కడ పెట్టించామండి. అండ్ టాప్‌లో గూడా కొన్ని పెట్టించాము. బట్ నేనైతే షూట్ చేయలేదు. ఒక్కసారి మీకు డిఫరెన్స్ తెలియడానికి గార్డెన్ లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి మళ్ళీ ఆన్ చేశా అండి. ఒక్కసారి చూడండి. నైట్ మధుమాలతి ఫ్రాగ్రెన్స్ చాలా బా వస్తుందండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లైటింగ్స్‌తో, ఆ మధుమాలతి ఫ్రాగ్రెన్స్‌తో ఆహా! ఎంత బావుంది కదా అనిపిస్తుంది. ఏంటి పొయెటిక్‌గా మాట్లాడుతుంది అనుకోకండి. చాలా మంచిగా అనిపిస్తుందండి నాకైతే ఈ ప్లేస్‌లో కూర్చుంటే నైట్ టైమ్స్ మాత్రం. మీకెలా అనిపించింది? మీరు మీ హ్యాపీ ప్లేస్ ఏంటో మీ ఇంట్లో నాకు కామెంట్ చేసేయండి. నాకైతే నా హ్యాపీ ప్లేస్ ఈ గార్డెనే అండి. ఈ ఇంటితో నాకు ఎమోషనల్ కనెక్ట్ అయితే ఉంటుందండి. ఎందుకంటే ప్రతీదీ మేము దగ్గరుండి చేయించుకున్నామనమాట. అందులోనూ ఈ గార్డెన్ నాకు చాలా స్పెషల్. ఎందుకంటే రైట్ ఫ్రమ్ ద సివిల్ వర్క్, ల్యాండ్‌స్కేపింగ్ గానీ, లైటింగ్స్ కానీ అన్నీ దగ్గరుండి ప్లాన్ చేసుకున్నాము. దాని అవుట్‌పుట్ కూడా బా వచ్చిందనిపిస్తూ ఉంటుంది నాకు. మీకు ఓల్డ్ వీడియోస్‌లో గూడా చెప్పానండి. నాకు ప్లాంట్స్ అన్నా, పెట్స్ అన్నా చాలా ఇష్టమని చెప్పి. అవుంటే నాకు టైమే తెలీదనమాట. వాటితో టైమ్ స్పెండ్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే హ్యాంగింగ్ పాట్స్‌లో ప్లాంట్స్ కూడా చాలా బాగా హెల్తీగా గ్రో అవుతుందండి. ఎందుకంటే మట్టి నేను చాలా గుల్లగా రెడీ చేసుకుంటా అనమాట. ఇంట్లో కిచెన్ వేస్ట్ అండ్ లీఫ్ మౌల్డ్‌తోని నేను కంపోస్ట్ ప్రిపేర్ చేసుకొని అవే యూజ్ చేస్తూ ఉంటాను. ప్రతిసారి ఎక్కువ ఎక్కువ మట్టి కొనాలంటే చాలా కష్టం గదండీ! స్టార్టింగ్‌లో అయితే కొంచెం కొనేదాన్ని. ఇప్పుడైతే మాక్సిమం చాలా వరకు తగ్గిచ్చేసాను. ఎందుకంటే మనకి గార్డెన్ సాయిల్ 1 పార్ట్ అయితే కిచెన్ కంపోస్ట్ 1 పార్ట్ అండ్ అట్లాగే కోకోపీట్ 1 పార్ట్ ఏసుకుంటా అనమాట. సో, ఇట్లాగా నేను సాయిల్ మిక్స్ చేసుకొని ప్లాంట్స్ అయితే ప్లాంట్ చేసుకుంటాను. సో, చూస్తున్నారు కదా! చాలా హెల్తీగా గ్రో అవుతున్నాయి ప్లాంట్స్ అన్నీ కూడా. మీరు కూడా ఈ టిప్ ఫాలో అయ్యి చక్కగా మీ ప్లాంట్స్‌ని అయితే గ్రో చేసుకోండి పాట్స్‌లో. సో, ఇది నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ గార్డెన్. సో, ఫ్రంట్ గార్డెన్ గూడా ఒకసారి చూసేయండి నైట్ టైము. సో, గులాబీలు గూడా మంచిగా బ్లూమ్ అవుతుందండి ఇప్పుడు. నేను గులాబీలు బాగా రావటానికి ఒక చిన్న మిక్స్చర్ చేసుకొని పెట్టుకుంటాననమాట. మీకు నెక్స్ట్ టైము వీడియోస్‌లో చెప్తాను. ఏం ప్రిపేర్ చేస్తాను, ఎట్లా ఇస్తానని చెప్పి. అండ్ ఇక్కడ యెల్లో బెల్స్ కూడా ఉన్నాయి చూసారా? సో, చాలా బావుంటుందండి. యెల్లో బెల్స్ అంటే నాకు చాలా ఇష్టము. ఆ చెట్టు పెద్దదయిపోతది కానీ చాలా ఇష్టము. అండ్ ఎంట్రన్స్ లుక్ అయితే ఇట్లా ఉంది విత్ లైటింగ్స్. సో, ఇది అండి. చూస్తున్నారు గదా! సో, లెఫ్ట్‌లో గూడా చాలా పాట్స్ ఇంతకుముందు అవన్నీ లోపలుండేవి. లోపల గ్రానైట్ మీద పెడుతుంటే మట్టి మళ్ళా కిందకి ఇదవుతుంది. కొంచెం వర్షాలు పడినప్పుడు అదంతా కూడా చాలా చిరాకయిపోతుందనమాట. సో, అందుకని అన్నీ కూడా బయటయితే పెట్టేశాను. ఇల్లు నీట్‌గా ఉంటే మనసు ప్రశాంతంగా అనిపిస్తుందండి. అందుకని ఎప్పటికప్పుడు అన్నీ నీట్‌గా ఉండటానికి ట్రై చేస్తూ ఉంటాను. సో, చూస్తున్నట్టయితే హోమ్ ఎంట్రన్స్ అయితే ఇట్లా ఉంది. అండ్ మనకి లైటింగ్స్‌లో పార్టిషన్ లుక్ కూడా చాలా బాగా ఎలివేట్ అవుతుంది. అండ్ కొన్ని సిరామిక్ పాట్స్ కూడా పెట్టాను మీరు అబ్జర్వ్ చేసుంటే. అండ్ లాస్ట్ టైమ్ మీకు వీడియో కూడా షూట్ చేశాను. అది అమెజాన్‌లో కొన్నానని చెప్పి. సో, ఇక్కడ ఒక అరికా పామ్ కూడా ఉంది. అది మొన్నే రీసెంట్‌గా కొన్నా అండి. అది ఇంకా రీపాట్ అయితే చేయలేదు. సో, ఇది అండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా చేసేయండి. మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్‌లో పింగ్ చేస్తే మీకైతే రిప్లై ఇచ్చేస్తా. అట్లాగే లైట్స్ యొక్క లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేసేస్తా. పర్చేస్ చేసేసుకోండి.